ఈవేళ భస్మ బుధవారము దినమందు మనమందరము దేవుని ఎదుట, లోకం ఎదుట కాదని మరలా చెప్తున్నా, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి దీనులముగా వచ్చాం కాబట్టి దేవుడు మనలను ధన్యులుగా మార్చువారయున్నారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. చూసారు ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ధన్యత అంటే భాగ్యము, ఐశ్వర్యము, సంపద. కాబట్టి ఆశీర్వాదం ఎవరికంట? ఆత్మ విషయమై దీనులైన వారు. లోక విషయములో, ధన విషయములో కాదండి. ఏ విషయములో? ఆత్మ విషయములో. ఈవేళ మనము ఏ దీనత్వం కలిగి ఉండాలంటే ఆత్మ విషయములో దీనత్వము కలిగిన వారమైతే పరలోక రాజ్యమును మనము సంపాదించు.